ఎంతమంది పందులు ఉన్నారు? ముందే చెప్పండి, వాక్యం స్టార్ట్ చేయకముందే. పంది ముక్కుకు బంగారం కమ్మ పెడితే ఏం చేస్తుంది? అది తీసుకుపోయి ఎక్కడ పెడుతుంది? ఊర్లలో బురదనే దొరుకుతుంది, దానికి ఇంకేం దొరకదా? పంది ఏం తింటుంది? ఎంత గలీజ్ తింటుంది చూడండి. మన ఇండియాలో పంది ఏం తింటుంది? ఆ తప్పిపోయిన కుమారుడు పొట్టన్న తిన్నాడు, కానీ మనం పొట్టు పెడతామా పందులకు? ఆ తోవల పున్న తిరుగుతూ ఉంటుంది, మోరల పున్న తిరుగుతూ ఉంటుంది. ఏం తింటుంది మోరల పున్న తిరిగి? బురదల మూతి పెట్టంగా చూస్తామా? అది గట్టికెళ్ళనే వెళ్ళిపోతుంది, దానికి గట్టికే దొరుకుతుంది అంతా. హల్లెలూయా. పంది ఏం తింటుంది? గలీజ్ తింటుంది. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ పందుల్లాగా? నేను పందిని అనేటోళ్ళు చేతి ఎత్తండి మళ్ళీ ఒకసారి. ఎంత మంచిగా కడిగి ఎంత మంచిగా చెప్పినా మళ్ళా అదే స్థితిలో సంఘం వెళ్ళిపోతూ ఉన్నది. ఆమెన్. ఈ దినం వాక్యం ఎంతమంది వింటారు? ఈ దినపు వాక్యము చాలా చాలా విలువైనటువంటి వాక్యము. ఆమెన్. హల్లెలూయా. 3 సంగతులు మనం ఎప్పుడు వింటూ ఉన్నాం. ఏంటి ఆ సంగతిలో? మనము వాక్యంలోనికి వెళ్దాం. తెస్సలోనిక పత్రిక తీసుకుందాం, 5వ అధ్యాయం తీసుకుందాం. ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ఆత్మనే మనల్ని కోడి గుడ్డును పొదిగినట్టుగా పొదుగుతూ ఉండగా పరిశుద్ధాత్ముడే మనకు నేర్పిస్తాడు. ఆమెన్. 23వ వచనం, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనంలో చూసుకుందాం. కమాన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకు మన జీవితంలో ఏమున్నాయి? చాలా జాగ్రత్తగా వినండి. శరీరం ఉన్నది. ఏంటిది ఇది? శరీరం. ఆమేన్. ఇదేంటిది? ప్రాణం. ఇదేంటిది? ఆత్మ. అయితే దేవుని వాక్యం అంటుంది ఆత్మ, ప్రాణము, శరీరం. హల్లెలూయా. ఆత్మ, ప్రాణము, శరీరం. ఉన్నారా ఇక్కడ? మనము ఈ ప్రాణంని నమ్ముకొని అన్ని పనులు చేస్తున్నాం. దేన్ని నమ్ముకుంటున్నాం? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. దేనికి చెప్పుకుంటున్నావు? ప్రాణానికి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము శరీరంలో ఉండి పనులు చేస్తలేం, కానీ ప్రాణంలో ఉండి పనులు చేస్తున్నాం. హల్లెలూయా. ఈ ప్రాణంలో ఏమున్నదంటే ఏమున్నది? మనస్సు ఉన్నది, విల్ పవర్ ఉన్నది, నేను అనే స్వభావము ఉన్నది. ఆమెన్. ఈ దినము పాడేది దేవుని పాటనే, కానీ ఎట్లా పాడుతున్నారంటే వాళ్ళ సొంతగా పాడుతున్నారు. ఆమెన్. ప్రాణంలో నుండే అన్నీ, ఆత్మలో నుండి ఏది చేయట్లేదు. ఇక్కడ ఉన్నారు కొందరు ఆత్మలో నుండి చేయాలా. ఆమెన్. ఆత్మలో నుండి చేస్తే ఒక సంగతి ఉంటుంది. ఎంతమందికి తెలుసు పౌలు కథ? పౌలు జీవిత చరిత్ర ఎంతమందికి తెలుసు? సౌలు పౌలుగా మారిండు. చెప్పండి, చేతెత్తండి తెలిసిన వాళ్ళు. సౌలు పౌలుగా మారిన కథ అందరు ఎత్తుతున్నారు. సౌలు పౌలుగా మారిన కథ చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు అది? ఓకే, నేను ఆ ఉదాహరణ తీసుకోకపోవడమే మంచిది.
సౌలుగా ఉన్నప్పుడు నీవు ఆయనను తిడితే రేపు ఆయన పౌలు అవుతాడేమో. ఆమెన్. సో ఈరోజు మనం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ పిల్లలను చూస్తే గుర్తుకొస్తా ఉంది. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు వేస్ట్ అయిపోతారు అనకూడదు. ఆమెన్. దేవుడు ఎప్పుడైనా మార్చగలుగుతాడు మనల్ని. కాబట్టి వాక్యం వినండి. ఆమెన్. ఇక్కడ మనము ఈ ప్రాణం అనేది చాలా విలువైంది. చూడండి, ఇక్కడ ఈ ప్రాణము చాలా విలువైంది. ఎందుకంటే మనము ఆత్మ. పక్కలకు చెప్పండి, మనం ఏంటిది? ఎంతమందికి నిద్ర వస్తుంది? దయ్యం వెంబడిస్తుందా? మనం ఏమైనాం? ఆత్మ. మనకేమున్నది? ప్రాణం ఉన్నది. మనము ఎక్కడ నివాసం చేస్తున్నాం? శరీరం అనే ఇంట్లో నివాసం చేస్తున్నాం. మళ్ళొకసారి నాతో చెప్పండి, నేను ఆత్మ. ఇట్లా చెప్పుకోండి, నేను ఆత్మ అని చెప్పండి. నిద్ర పోతుంది. చెప్పండి, గట్టిగా చెప్పండి, నేను ఆత్మ, నాకు ప్రాణం ఉన్నది, శరీరం అనే ఇంటిలో నేను నివాసం చేస్తున్నా. ఆమెన్. ఇప్పుడు వాక్యం అంటుంది ఆత్మ క్రియలు, శరీర క్రియలు. ఆమెన్. కానీ ప్రాణం యొక్క క్రియలని ఎప్పుడు చెప్పదు. ప్రాణం యొక్క క్రియలు ఈ దినం మనము ఈ ప్రాణం యొక్క క్రియలు, ప్రాణ బంధకములు చేసే కార్యములు తెలుసుకుందాం. ఆమెన్. ఈ శరీరము, ఈ ప్రాణానికి మధ్యలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. హల్లెలూయా. మీకు ఈజీగా అర్థం కావాలంటే మధ్యలో ఉన్నది కాబట్టి ఇది మధ్యవర్తిగా పనిచేస్తుందని మీకు నేర్పిస్తున్నాను. ఆమెన్. ఉన్నారు ఇక్కడ? శరీరం ఉన్నది అని చెప్పేసి నేను శరీరం ఉన్నదంటే నేను నమ్ముతా, నాకు ప్రాణం ఉన్నదని తెలియదు, ఆత్మ ఉన్నదని తెలియదు, నేను నమ్మ అంటే నడుస్తుందా? కనిపిస్తుంది శరీరమే కాబట్టి నేను శరీరాన్ని నమ్ముతా అంటే నడుస్తుందా? ఉన్నారా ఇక్కడ? ఒప్పుకుంటారా నేను చెప్పేది? చాలామందికి తెలియదు. శరీరమే ఉన్నదని నమ్మే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రాణం అనేది లేదు. హల్లెలూయా. ఆత్మ అనేది లేదని కొందరు నమ్ముతూ ఉంటారు. శరీరం ఉన్నది, దానికి అది బ్రతుకున్నది, పనులు చేసుకుంటుంది, ప్రాణంతో పని చేసుకుంటుంది, కానీ ప్రాణానికి ఏం విలువ తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? మీరు జవాబు చెప్పండి గట్టిగా, అప్పుడే నేను ముందుకెళ్తాను. ఇది కేవలము మీకు అర్థం కావడానికి కొరకే. తర్వాత మనం వాక్యంలో వెళ్తాం. ఆ వాక్యంలో కొన్ని సంగతులు విని మనం ముగించుకుందాం. మనము చేసే ప్రతి కార్యము ఎట్లా జరుగుతుందో చూడండి ఇక్కడ. ఆమెన్. కొందరికి ఆత్మ అంటే నమ్మకమే ఉండదు. మనలో ఎవరున్నారు? మనం ఆత్మై ఉన్నాము, మనలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మిస్తారో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పక్కలకు చెప్పండి, నీలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పండి. నీవు దేవుని నమ్మి మరి తిరిగి జన్మించిన వాడవైతే నీలో ఖచ్చితంగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆత్మై ఉన్నాం కాబట్టి మనకు శరీరం అనే ఇంటిలో నివాసం ఉంటున్నాం, మనకు ప్రాణం ఉన్నది. ఇప్పుడు ఈ శరీరం పైకి కనిపిస్తుంది కాబట్టి దీనికి కన్నులున్నాయి. ఏమున్నాయి? ఈ కన్నులున్నాయి. ఈ కన్నులు ఏం చేస్తాయి? చూస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఈ కన్నులు ఏం చేస్తాయి? వింటలేరు ఇక్కడ. గో. కన్నులు ఏం చేస్తాయి చెప్పండి? మళ్ళీ చెప్తలేరు. కన్నులు ఏం చేస్తాయి? ఎంతమంది కన్నులు చూస్తాయి? ఎవరు కన్నులన్న వాసన చూస్తాయా? ఎవరు కన్నులన్న వింటాయా? కన్నులు చూస్తాయి కదా. సో ఇక్కడ కూడా ఈ కన్నులు చూసి, ఇక్కడ ఒక యాపిల్ పండు ఉన్నది అనుకుందాం. ఆమెన్. ఇక్కడ ఒక చేపు పండు ఉన్నది అనుకుందాం. హల్లెలూయా. ఈ సేపును, యాపిల్ని ఈ కన్నులు చూస్తాయి, తినాలనిపిస్తుంది, కానీ వెంటనే తింటాయా? ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. ఈ కన్నులు చూసి, కన్నులు ఏం తప్పు చేయవు. ఆమెన్. కన్నులు చాలా పవిత్రమైనవి. ఈ కన్నులు చూసి ఈ ప్రాణానికి చెప్తాయి. ఏం చెప్తాయి? ప్రాణానికి చెప్తాయి. ఇగో ఇక్కడ ఒక యాపిల్ పండు ఉన్నది, ఇక్కడ ఒక అరటి పండు ఉన్నది, ఇక్కడ ఒక మంచిది అందమైంది ఉన్నది, ఇది చాలా అందంగా ఉందని ప్రాణానికి చెప్తాయి. అప్పుడు ప్రాణంకి కొట్టుకుంటుంది తినాలని. ఆమెన్. దేనికి కొట్టుకుంటుంది? శరీరానికి ఏమనిపించదు. ఎందుకంటే కన్నుల పని ఏంది? చూస్తాయి అంతే. అస్సలు పని ఏం చేస్తుంది? ప్రాణం చేస్తుంది. ఆమెన్.
ఎంతమందికి అర్థమైంది? అసలు జరిగే పని ఏంటిది? ఎక్కడ జరుగుతుంది? ప్రాణంలో జరుగుతున్నది. హల్లెలూయా. ఈ శరీరము చూసింది, చెప్పింది, దాని పని అయిపోయింది. ఇప్పుడు ప్రాణంలో ఏమున్నది? నేను అనే స్వభావం ఉంది. నాకు నచ్చింది ఇది అంటాం మనం. ఆమెన్. చూస్తాం, చూసి ఏమంటాం? నచ్చింది అంటాం. ఎవరంటారు నచ్చిందని? ఈ ప్రాణంకి నచ్చింది. ఆమెన్. దేనికి నచ్చింది? ఈ శరీరానికి నచ్చడం కాదు. హల్లెలూయా. ఈ శరీరం నువ్వేం చెప్తా తింటుంది. వద్దంటే వద్దు, తినమంటే తింటుంది. ఆమెన్. నీకు నచ్చంది ఎవరన్నా ఇస్తే తింటుందా? నీకు అంటే ఎవరు ఇక్కడ? నాకు నచ్చది అనగానే తింటుందా శరీరం? నాకు నచ్చది అని ఒకటి చెప్తాడు లోపల, అయినా కానీ తీసుకొని తింటుందా? పాల్స్ అని అర్థమవుతుందా? నాకు నచ్చది అంటావు, అప్పుడు శరీరం అట్లనే చూసుకుంటూ కూర్చుంటుంది దాన్ని, కానీ తింటుందా? శరీరానికి ఏమన్నా అధికారం ఉందా? కాబట్టి ఇప్పుడు శరీరం మంచిదా చెడ్డదా? మంచిది. కాబట్టి దేవుడు అంటుండు దీనికి అన్నం పెట్టమంటున్నాడు. హల్లెలూయా. అన్నము వస్త్రం ఇవ్వాల, కానీ ఈ ప్రాణం మాత్రమే చాలా డేంజర్. ఈ ప్రాణంతో వచ్చింది అందరికీ. హల్లెలూయా. ఈ శరీరము ఈ పండును చూసి ఈ ప్రాణానికి చెప్తే, ఈ ప్రాణం ఏం చేయాలంటే ఈ ఆత్మతోని చెప్పాలా. ఆత్మ ఆత్మ అంటే నీవెవరు నీకు చెప్పాలా. ఆమెన్. నీకు చెప్పి ఈ పండు తినాలా. అయితే ఈ ప్రాణము నీ ఆత్మతో వచ్చి మాట్లాడుకుంటుంది. ఇగో శరీరము ఆ పండు చూసిందట, నాకు తినాలనిపిస్తుంది, నువ్వేమంటావు? ఆమెన్. నీవు ఇంట్లో టీవీ పెట్టొద్దు, సినిమాలు చూడొద్దని చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఆమెన్. నేను ఇప్పుడు దాన్ని ఇంకొక విధంగా చెప్తున్నా, చెడ్డది చూడొద్దని వింటున్నాం మనం సంఘంలో. వింటున్నామా లేదా? ఎంతమంది వింటున్నారు? చెడ్డది చూడొద్దని వాక్యంలో ఉంది, కానీ కన్నులు ఏం చేసినాయి? చూసినాయి. చూడగానే పాపం కాదు, నువ్వు మనస్సులోనికి తీసుకుంటావు చూడు, మనస్సులో ఆలోచిస్తావు చూడు, అప్పుడే పాపం. ఆమెన్. చూసినంత మాత్రాన కాదు. అయితే ఈ మనస్సులో కూడా నువ్వు పాపంగా ఉండొద్దంటే నీ మనస్సు నుంచి అది ఆత్మకి వెళ్ళాలి. ఆత్మ అంటే నీతో చెప్పాలి. అది ఈ ప్రాణం ఏం చేయాలి? నీతో చెప్పాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? నిద్రపోతే ఎక్కడికి వెళ్ళి అర్థమవుతుంది? కుర్చీలు గోడలు ఉంటాయి. ఇంకా ఈ శరీరం చూసింది, ప్రాణంకి ఇష్టమైంది, ఓకే, ఆత్మను అడుగుతుంది. కానీ కొందరి జీవితాల్లో ఆత్మ చచ్చిపోతుంది. ఏమవుతుంది? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏమి ఉండదు. ఇక వాళ్ళ ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. ఉన్నారా ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? కృపమ్మ, ఇవి అర్థం చేసుకోవాలమ్మా, లోతైన ఇవి. నేను అంటావు చూడు, ఈ నేనంటే ఎవరు? నువ్వెవరు? నువ్వు ఆత్మ. ఆమెన్. నువ్వు ప్రాణం కాదు, నువ్వు శరీరం కాదు. శరీరము మట్టికి మన్నుగా ఇక్కడ వెళ్ళిపోతుంది, ప్రాణము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమెన్. ప్రాణం కూడా మనం వదిలేయాల్సిందే. ప్రాణం అంటే ఏంటిది? ఆక్సిజన్. హల్లెలూయా. రక్తము. ప్రాణం అంటే ఏంటిది? రక్తము. రక్తంలో ఏమున్నది? ఆక్సిజన్ ఉంది. హల్లెలూయా. దేవుడు ఊదిన జీవవాయువు ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు మిస్ అవ్వకుండా అర్థం చేసుకోనండి. ఈ పండును చూసిన శరీరము ప్రాణంతో చెప్తుంది. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఆత్మ దగ్గరకు పోయి అడుగుతుంది. ఆత్మ దగ్గర పోయి అడుగుతుంది. ఆమెన్. పాల్సన్ ఎవరి దగ్గర అడుగుతుంది? ఎందుకు ఆత్మ దగ్గర అడుగుతుంది? ఎందుకంటే నిజమైన నీవెవరు? నువ్వు ఆత్మ కాబట్టి. హల్లెలూయా. ఈ శరీరం అనే ఇంటికి యజమాని ఎవరు? ఆత్మ కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా. శరీరం చూస్తుంది, ప్రాణానికి చెప్తుంది, ప్రాణం పోయి ఆత్మను అడుగుతుంది, తినల్లా వద్దా, తినల్లా వద్దా. ఆమెన్. మధ్యలో ఉన్నాడు మతలబ్ మనిషి అన్నట్టు. మధ్యలో ఉన్నాడు ఎవడు? మతలబ్ మనిషి. ఇప్పుడు ఆత్మ అంటది ఆ పని చేయకు, అది దేవునికి ఇష్టం లేదని చెప్తుంది ఆత్మ. ప్రాణం అడిగింది కదా, ఇగో శరీరం చూసింది, నాకు అది ఇష్టమైంది, నువ్వేమంటావు అని ఆత్మను అడిగితే ఆత్మ అంటది నేనేమంటా,
దేవుడు ఏమన్నాడో అదే చెప్తాను నేను, దేవుడు వద్దన్నాడు అంటది. అప్పుడు ప్రాణంకి ఏమవుతుంది? దాని మీద కొట్టుకుంటుంది, తినాలంటది. కొందరు వద్దన్న పని చేసుకుంటే లోపల భయపడతారు, అరే ఇది సేవకుడు వద్దన్నాడు కానీ చేస్తున్నాం, ఎందుకు? పానం కొట్టుకుంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? వద్దని తెలిసినా కానీ మనం ఏం చేస్తాం? అది చేస్తాం. ఆత్మ వద్దు అంటది లోపల, అయినా మనము ఆ పని చేస్తున్నంతసేపు భయపడుతూనే ఉంటాం. ఆమెన్. ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ప్రాణంకి ఎక్క బలం ఉన్నది అన్నట్టు. హల్లెలూయా. ఈ ప్రాణానికి ఎందుకు బలం ఉన్నది? శరీరంలో ఉపవాసం ఉంటలేవా? ఉంటున్నావు, శరీరానికి బలం లేదు. ఆత్మలో వాక్యం తింటున్నావా? తింటలేవు, దానికి బలం లేదు. ప్రాణానికి ఏం అన్నము? నీ ప్రాణానికి అన్నం ఏంటిది? ఆలోచనలు. ఆమెన్. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే నీకు శరీరం ఖరాబ్ అవుతుంది అంటారు డాక్టర్లు, అంటారన్నారా? నీ ప్రాణంకి ఆలోచనలే అన్నము. చెప్పండి, నీ ఆలోచనలు దేనికి అన్నము? ప్రాణానికి. ఇటు శరీరం అనబట్టే ఏడున్నాడో. హల్లెలూయా. ఆలోచనలు. నీ ప్రాణానికి ఆహారం ఏంటిది? నువ్వు ఆలోచిస్తే నీ ప్రాణంకు అన్నం పెడుతున్నావు అన్నట్టు. ఆమెన్. నువ్వు ఆ రైస్ బియ్యంని ఉడికించుకొని తింటే నీ శరీరానికి అన్నం పెడుతున్నట్టు. ఆమెన్. ఈ దేవుని మాటలు వింటే నువ్వు ఆత్మకు అన్నము పెడుతున్నట్టు. అర్థమవుతుందా? సో నువ్వు నీ ప్రాణానికి మంచి ఆలోచనలు ఇస్తే అది మంచిగా ఉంటుంది, అణిగిమణిగి ఉంటుంది. చెడ్డ ఆలోచనలు ఇస్తే చెడ్డగా ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని వెంటనే కట్ చేయాలి. కట్ చేయకపోతే ఏమవుతుంది? అది పెరిగి బలంగా అయిపోతుంది. ఎంతమంది రెడీ ఉన్నారు అసలు వాక్యం వినడానికి? సో జవాబు చెప్తలేరు మీరు. ఇది కొంచెం అర్థం చేసుకుంటే కానీ, మనసు పెడితే కానీ అర్థం కాదు ఇది. హల్లెలూయా. ఇప్పుడు శరీరం చూసినట్టు చెప్తుందా? చెప్తలేదా? శరీరం గుడ్డును చూసి అది పామని చెప్తుందా? నీకు ఎప్పుడన్నా కన్ను చెప్తుందా? శరీరంలో మెదడు ఉన్నది కదా, ఈ మెదడు ఏం చెప్తుంది? వెంటనే చూసి ఓ ఇది గుడ్డు అని చెప్తుంది. నీకు నిజమే చెప్తుందా అబద్ధం చెప్తుందా? ఎవరికన్నా గుడ్డును చూస్తే పాము లెక్క కనిపిస్తుందా? హల్లెలూయా. గుడ్డును గుడ్డే అని చెప్తుందా చెప్పదా కన్ను? వెంటనే ఈ కన్నులు బ్రెయిన్తో లింక్ అయిపోయి ఆ మెదడులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి ఇది గుడ్డు అని చెప్పగానే ప్రాణంకు అది గుడ్డు అని తెలిసిపోతుంది. హల్లెలూయా. ప్రాణంలో ఏమున్నది? మెదడు లేదు, ప్రాణంలో మనస్సు ఉన్నది. ఏమున్నది? ప్రాణంకి ఏమున్నది? మెదడు లేదు, మనస్సు ఉన్నది ప్రాణానికి. నా మనస్సు అంతా బాగులేదంటారు, అంటే మెదడు ఖరాబ్ అయినట్ట. మనస్సు బాగాలేదంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. నాకు మనస్సు బాగాలేదు ఇవ్వాలని అంటారు, అంటే మెదడు ఖరాబ్ అయినట్ట? కాదు కదా. మెదడు ఎక్కడుంది? శరీరంలో ఉంది. మనస్సు ఎక్కడుంది? ప్రాణంలో ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఇంకా కొంతమంది అంటారు నా పానం ఇవాళ ఆగమాగం ఉన్నదంటారు. అంటే మెదడు ఆగమాగం ఉన్నట్లా? ఏం ఆగమాగం ఉన్నట్లు? మనస్సు. ప్రాణం అంటేనే మనస్సు. హల్లెలూయా. ప్రాణంలో ఏమున్నది? మైండ్ ఉన్నది. హల్లెలూయా. ఓకే, ఇది మట్టుకు ఓకేనా? అంటే ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు? ఇటు ఆత్మను ఇటు శరీరాన్ని సంభాళించుకుంటాడు. ఎవడు? ప్రాణం. ఆమెన్. ఇప్పుడు శరీరానికి రోజు 3 పూటలు అన్నం పెడుతున్నావు. ఎన్ని పూటలు? 3 పూటలు. ఆమెన్. శరీరానికి మీరు ఎన్ని పూటలు అన్నం పెడుతుర్రు? చెప్పబోయా. 3 పూటలు. ఆమెన్. గట్టిగా చెప్పండి, ఎన్ని పూటలు? ఆత్మకి ఎన్నిసార్లు అన్నం పెడుతున్నారు? వారానికి 1 రోజు కదా, ఆదివారం నాడు వస్తారు, 1 నాడు వింటారు. దీనికి ఎన్నిసార్లు? ఇది సుక్క ఇంతే అన్నట్టుగా. దీనికేమో అన్నం ఇంతగా అన్నం పెడితే దానికి ఎంత పెడుతున్నారు? ఇంత పెడుతున్నారు. ఆదివారం నాడు మాత్రమే ఆత్మకు అన్నం పెడితే ఇది సత్తదా పత్తదా? చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. ఆదివారం నాడు కూడా తిన్నది అక్కెత్తున్నారు మీరు. యాది మరిచినా మంచిగా లేదు, మర్చిపోయినా అంటే ఏమైంది? తిన్నది కూడా ఆడు బత్తడా సత్తాడా తిన్నది కాకినాడు? చెప్పండి. ఎన్ని వాక్యాలు వింటున్నాం మనం? ఎంత అవసరం ఉన్నది మనకి? ఆత్మ గురించిన వాక్యాలు వినండి అంటే అమ్మ తల్లి దయ మనం వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయింది, కథ. అస్సలు మనం ఎవరము? ఆత్మలం. మనం చంపుకుంటుంది దేన్ని? ఆత్మని. ఆమెన్. మనల్ని మనమే కీడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఆత్మ దేవుని దగ్గర ఎల్లకాలం ఉంటుంది.
ఈ ఆత్మకి ఎప్పుడూ మరణం ఉండదు. ఆమెన్. ఎందుకంటే దేవుడు మన ఆత్మలకి ప్రాణాన్ని ఇచ్చినాడు కాబట్టి ఆత్మ ఎప్పుడు నశించదు. హల్లెలూయా. ఇది ఉంటే నరకంలో అయినా ప్రాణంతోనే ఉంటుంది, పరలోకంలో అయినా ప్రాణంతోనే ఉంటుంది. ఆడ సావవు, ఈడ సావవు. ఆడ అగ్గిలో కాలుతావు, ఇక్కడ మాత్రం దేవుని సన్నిధిలో ఉంటావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనము దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఆత్మకా శరీరానికా? ఈ ఆత్మకి వారానికి ఒక రోజు లేకపోతే తక్కువ విలువ ఇచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే శరీరానికే విలువ ఇస్తారు. ఎందుకంటే శరీరానికి పౌడర్ పెట్టిందాక ఇంట్లోకి వెళ్ళి కదలరంటే దేవుడి కంటే తక్కువనే వాళ్ళకి. ఆమెన్. అంటే ఆత్మకి విలువ ఇస్తలే. ఆత్మకు విలువ ఇచ్చేటోడు ఏం చేస్తాడు? శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆమెన్. ఇప్పుడు సేవకులు బలంగా ఎందుకుంటారంటే వాళ్ళు 24 గంటలు ఏం చేస్తారు? వాళ్ళు దేవుళ్ళు గడపకపోయినా ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఎవడో ఒకడు కష్టాల్లో వస్తాడు, వానితో దేవుని విషయాలే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఆత్మలు ఏమవుతారు? బలంగా ఉంటారు. ఆమెన్. నువ్వు దేవుని వాక్యం వింటే నీ ఆత్మకు ఆహారం. ఆమెన్. ఇక ఈ ప్రాణానికి మధ్యవర్తిగా ఉన్నది కాబట్టి ఈ శరీరం చూసి చెప్పినప్పుడు ఆత్మ దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగినప్పుడు ఆత్మ వద్దన్నప్పుడు ఆత్మ బలం ఎట్లుండాలా? ఎక్కువ ఉండాలి. బలం ఎవడిది ఎక్కువ ఉంటే వాడి మాటనే వింటుంది ఈ ప్రాణం. అర్థమైందా? నీ ప్రాణము ఎవడి బలం ఎక్కువ ఉంటే వాడి మాటనే వింటుంది. హల్లెలూయా. మనకేమున్నది? ప్రాణం, ఆత్మ ఉన్నది. మనం ఎవరము? ఆత్మ. హల్లెలూయా. మనకేమున్నది? ప్రాణం ఉన్నది. ఎక్కడుంటున్నాం మనం? శరీరం అనే ఇంట్లో ఉంటున్నాం. అర్థమైందా మనం ఎవరమో? ఇప్పుడు నిజంగా నీవు ఆత్మలో బలవంతుడవైతే ఈ ప్రాణం నీకు భయపడుతుంది. ప్రాణంకి తినద్దన్న పండు తినుడు బాగా ఇష్టం, కానీ ఆత్మ ఊరుకోదురా బాబు. ఆత్మలో చాలా బలంగా ఉన్నాడు ఈయన, ఆత్మలో బలంగా ఉన్నాడు, ఊరుకోడు. నేను తప్పు చేస్తే ఊరుకోడు కాబట్టి ఇది చేతులు ముడుచుకొని గమ్మున కూర్చుంటుంది. ఆమెన్. అందుకే 21 దినాలు నువ్వేం చేస్తావో ఇక అదే చేస్తావు అని అంటారు కదా సైకాలజీ. నువ్వు కోప్పడద్దంటే 21 దినాలు కోప్పడకుండా ఉంటే 21 దినాలలో నువ్వేమేమి అలవాట్లు ఉంటాయో అవే ఉంటాయి, తర్వాత ఏమీ ఉండవు. ఆమెన్. హల్లెలూయా. సో మైండ్ని ట్రైనప్, అంటే మైండ్ ఎక్కడుంది? ప్రాణాన్ని ట్రైనప్ చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆత్మ బలంగా ఉంది కాబట్టి ఇది ఈ పండు తినద్దన్న పండు తినాలనిపించినా ప్రాణము ఆత్మకు లోబడుతుంది. ఆమెన్. ఆత్మకు లోబడాలంటే ఆత్మ బలంగా ఉండాలా? ఆత్మ బలంగా ఉండాలంటే నీవు దేవుని వాక్యాన్ని వినాలా, తినాలా, అరిగించుకోవాలా. కక్కెత్తే నడది. తిన్నది కూడా ఏం కావాలా? నెమరు వేయాలా, అరిగించుకోవాలా. హల్లెలూయా. గొర్రెలు నెమరు వేస్తాయి, పశువులు ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. మనం కూడా ఏం చేయాలా? నెమరు వేయాలా, ధ్యానించాలా. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ఇక్కడనే ఆగిపోయినాం మనం ఈ దినం. ఇప్పుడు ఆత్మకు ఆహారం నీవు వారానికి ఒక రోజు పెట్టి శరీరానికి మాత్రం రోజు 3 పూటలు మంచి మాంసము గుడ్లు పెడితే ఇప్పుడు శరీరం ఏమవుతుంది? ఇది బలవంతుడవుతాడు. ఆమెన్. ఇప్పుడు ప్రాణం వెళ్తుంది. ఇగో ఆ పండు తినొద్దన్నాడు కానీ తినాలనిపిస్తుందని ఆత్మని అడిగితే ఆత్మ అంటది తినొద్దు అంటది. ఆత్మ తినొద్దంటది కానీ దీనికి ఎంత ఉంది బలం? కొంచెం నువ్వు చెప్తే ఎవడింటాడు? నువ్వు బక్క పీసులు ఉన్నావు, నీ మాట నేను వినంటది. ఇది ఎవరు? ప్రాణం. శరీరంతో సోపత్ చేస్తుంది. ఆమెన్. ఈ ప్రాణం ఏం చేస్తుంది? మధ్యలో ఆత్మ బలంగా ఉంటే ఆత్మతోని సోపత్ చేస్తుంది, శరీరం బలంగా ఉంటే శరీరంతో సోపత్ చేస్తుంది. కానీ ఈ శరీరము ప్రాణము ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనవే ఆలోచిస్తాయి. ఆమెన్. చెప్పండి, ఈ శరీరము ప్రాణము దేని గురించి ఆలోచిస్తాయి? ఈ లోక సంబంధం. ఎందుకంటే ఇవి భూమిలో నుండి వచ్చినాయి కాబట్టి. ఆమెన్. మట్టిలో నుండి వచ్చినాయి కాబట్టి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఈ ఆత్మ ఎప్పుడు పరలోకం సంగతులు ఆలోచిస్తుంది. నీ శరీరం ఎప్పుడు భూ సంబంధం. ఈ శరీరంలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఇప్పుడు పశువులో ఏమున్నది? ఒక పశువులో ఏమున్నది? శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. ఆత్మ ఉన్నది వాటికి? పశువులకు ఆత్మ లేదు. ఆమెన్. కానీ మనుషులకు మాత్రం ఏమున్నది? వీడు ఆత్మానుసారంగా లేకపోతే వీడు పశువే. ఆమెన్. విద్య లేనివాడు వింత పశువు అన్నారు చూడు. ఆ వింత పశువు ఎవడంటే వీడే. హల్లెలూయా.
ఏ విద్య? దేవుని గురించిన జ్ఞానంలో, ఆత్మలో జీవించని వాడంతా కూడా పశువుతోనే సమానం. మామకు అర్థమవుతున్నాయి. జంతువులకు మనకు తేడా ఏంటిదంటే, మనకు ఆత్మ ఉన్నది, విచక్షణ జ్ఞానం ఉన్నది, మనకు వివేచన వరమునిచ్చినాడు దేవుడు. ఏది మంచిది ఏది చెడ్డదో తెలుసుకునే కృపనిచ్చినాడు దేవుడు మనకి. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యము విలువైందా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం విలువైందా? చెప్పండి. దేవుని వాక్యం. ఇప్పుడు మనం దేనికి ఎక్క విలువ ఇవ్వాలా? ఎంత గుడ్డిగా చర్చిలకు వచ్చి దేవుని వాక్యమే విలువైందంటాం, ఇంటికి పోయి చికెన్ బిర్యానీ ఇంపార్టెంట్ అంటాం. హల్లెలూయా. నేను ఓకపోతే ఆడ ఫంక్షన్లో ఇక ఫంక్షనే నడదన్నట్టు వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఉపవాసం ఉండమంటే ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి కష్టం మనకి. ఆమెన్. హల్లెలూయా. మనం చేస్తున్న తప్పులన్నీ ఎందుకు అంటే, విన్న వాక్యం కూడా మనలో ఎందుకు నిలవట్లేదంటే, మనం వినగానే, మనలో దేవుని వాక్యం వినగానే ఎత్తుకుపోయేటోడు ఒకడు ఉన్నాడట. వాడి పేరేంటిది? అపవాది. హల్లెలూయా. ఈ విత్తనాలు జల్లగానే త్రోపడ్డ విత్తనాలని, ప్రక్కన పడ్డ విత్తనాలని దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? పక్షులు వచ్చి ఎత్తుకపోతున్నాయి. ఆమెన్. ఇక్కడ కొందరు పక్కన ఉన్నట్టు ఉన్నారు. మీ హృదయాలు మంచి నేల కావాలా? ఆమెన్. మంచి నేలగా మీ హృదయం ఉంటే మీలో పడ్డ వాక్యము ఎవడు కూడా తీసుకెళ్ళడు. మీరు పక్కన పడ్డట్లు, ఇననట్లు, ఇంట్రెస్ట్ లేకుండా, శ్రద్ధ లేకుండా, భయభక్తులు లేకుండా వాక్యం వింటే ఆ దుష్టుడు వస్తాడు, ఆ విలువైన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక మర్చిపోయిన సార్ అంటాం. ఆమెన్. పక్షులు వచ్చి పక్కన పడ్డ విత్తనాలను ఏం చేస్తాయి? ఎత్తుకెళ్ళిపోతాయి. ఆమెన్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఇప్పుడు మనము ఈ శరీరం చెప్పినట్టు నడుచుకోవాలా శరీర క్రియల్లో, లేక ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలా ఆత్మక్రియల్లో? ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలా? ఇదే మన వాక్యము. హల్లెలూయా. ఎవరైతే ఆత్మ నడిపింపు లేకుండా ప్రాణం చెప్పినట్టుని పనులు చేస్తారో వాళ్ళందరి పని సున్నా అయిపోతుంది. హల్లెలూయా. ఈ శరీరము ప్రాణంతో కలిసి ప్రార్థన చేసేటోడు అందరూ కూడా కట్టెలతో ఇల్లు కట్టుకున్నట్టే, వాడి ఇల్లు ఇసుక మీద కట్టుకున్నట్టే. ఆమెన్. హల్లెలూయా. ఆత్మ నడిపింపు లేకుండా నాకు టాలెంట్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదంటే అది చేసుకుంటాను, ఏదంటే అది పాడుతాను, దేవుని కొరకు అన్నీ చేస్తానంటే నడుస్తుందా? మనం ఎవరి చేత నడిపించబడాలా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అందుకే చెప్తున్నాను, ఈ సేవకునిగా నేను చేస్తున్న పని అగ్నిలో పడ్డప్పుడు అది కాలిపోకుండా ఉండడానికి నేను ఎవరి చేత నడిపించబడాలా? ఆత్మ చేత. మీరు చెప్పండి, మీరు కూడా ఎవరి చేత నడిపించబడాలా? ఆత్మ చేత నడిపించబడాలా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు దేవుని మీద ఆధారపడాలా. ఈ కాలము చెడ్డ కాలం వచ్చేసింది. అప్పట్లో నేను చిన్నగున్నప్పుడు అనేవాళ్ళు, ఒరే ₹1 అంటే 100 రూపాయలతో సమానం రానేటోడు. ఇప్పుడు 100 రూపాయలు 10 రూపాయలతో సమానం కాదు, రూపాయి కంటే తక్కువ విలువ అయిపోయింది. 100 రూపీస్ నోట్. హల్లెలూయా. సో ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది. ఏమైపోయింది? డబ్బు ఎక్కువైపోయి మనుషులం మనము దేవుని మీద ఆధారపడకుండా డబ్బు మీద ఆధారపడుతున్నాం. డబ్బు ఉందంటే ఏదైనా చేయొచ్చు అనే భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. సంఘము కూడా అదే చెడ్డ స్థితిలో కనిపిస్తున్నది. ఆమెన్. నేను చిన్నగా ఉన్నప్పుడే నేను చాలా సంగతులు చూశాను. తలనొచ్చినా, కడుపు నొచ్చినా, ఇంకా ఏదైనా సీరియస్గా ప్రాబ్లం ఉన్నా ఎవ్వరు కూడా బయట మరి ఎక్కడ హాస్పిటల్కి అక్కడిక్కడ వెళ్ళేది కాదు. దేవుని మీద నమ్మకం ఉంచేవాళ్ళు, దేవుడు వెంటనే అద్భుతం చేసేవాడు. కాబట్టే ఈ దినము సంఘాలు మరి దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులుగా అనేకులు ఎదిగినారు. ఆమెన్. కానీ ఇప్పుడు అందరు కూడా దేవుని మీద నుండి మనస్సు తీసేసుకొని డబ్బు మీద మనస్సు పెట్టినారు. హల్లెలూయా. దేవుని మీదకి వెళ్ళే వాళ్ళ మనస్సు తీసేసుకొని వాళ్ళ సొంత తెలివి మీద మనస్సు పెడతా ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. ఈ సంఘము ఇక్కడ ప్రత్యేకంగా ఇది దేవుని ఆత్మ చేత, ఆత్మ నడిపింపులోనే కట్టబడాలని నేను కోరుకుంటున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఇది నా శక్తి కాదు, ఇది నా
తలంతు కాదు, టాలెంట్ కాదు, లేక నాకున్నటువంటి జ్ఞానము కాదు, కానీ నేనైతే కంప్లీట్గా దేవునికి అప్పచెప్పుకుంటున్నాను. హల్లెలూయా. ఆత్మనే నడిపించాలా. ఈ దినం ఇంతవరకు కూడా దేవుని ఆత్మనే మనల్ని నడిపిస్తూ ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఏది చేసినా అది ఒకరోజు అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుంది? కట్టెలు కాలిపోయినట్టు కాలిపోతుంది. ఆమెన్. మరి బంగారం కాలిపోతుందా? మాసము బంగారం కూడా అగ్నిలో వేసినప్పుడు ఒక లారెడు కట్టెలైనా మాసము బంగారానికైనా అగ్నిలో వేసినప్పుడు ఏది మిగులుతుంది? ఏది మిగులుతుంది? బంగారమే మిగులుతుంది. హల్లెలూయా. ఏం మిగులుతుంది? బంగారమే మిగులుతుంది. ఆత్మ నడిపిస్తే చేసే పనులన్నీ బంగారం లెక్క. ఆమెన్. ఆత్మ నువ్వు పనుల ఇంటికి ఎందుకు వెళ్ళినావు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినావు? నేను వెళ్ళమన్నానా నిన్న అంటాడు పరిశుద్ధాత్ముడు. లేదయ్యా నాకు కారు ఉన్నది కాబట్టి నేను పోయినా అంటే నడుస్తుందా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళన్నా, కారు ఉన్నదని వెళ్ళన్నా? మీరే చెప్పండి. మరి ఈ దినం మీరు ఎంతమంది ఇక్కడికి మిమ్మల్ని దేవుడు ప్రేరేపణిస్తే వచ్చినారు? మీకు మీరు ఎంతమంది వచ్చినారు? మీకు మీరు ఏ పని చేయకండి, ప్రతిదానికి ప్రార్థన మీద ఆనుకునండి. ఆమెన్. ప్రార్థన చేసేవాడు దేవుని మీద ఆధారపడ్డవాడే. హల్లెలూయా. మరి టైం వచ్చినప్పుడు బంగారం ఏదో గడ్డేదో తెలిసిపోతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చేసే చిన్న పనైనా ఆత్మానుసారంగా చేయాలా. ఆమెన్. నీ ప్రాణం మస్తు చెప్తుంది, అన్ని వినొద్దు. నీ ప్రాణం నీ మాట వినాలంటే నీవు దేవుని మాట వినాలా. ఆమెన్. దేవుని వాక్యాన్ని వినాలా. ఎంతమందికి అర్థమవుతుందబ్బా ఈ దినం? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. కమాన్. నీ పూర్ణ మనస్సుతో ఎవరి మీద అనుకోవాలట? దేవుని మీద ఆధారపడాలంట. చదువుతారా? 3:7 3:5 చదువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఎవరి మీద నమ్మకం ఉంచాలట? పూర్ణ హృదయంతో. అమ్మ కృపమ్మ, ఎవరి మీద నమ్మకం ఉంచాలా? నేను కూడా దేవుణ్ణి నమ్ముతానమ్మా. మీకు తెలియదు ఎవరి మీద ఆధారపడతా? నేను దేవుని మీద. నీవెవరి మీద ఆధారపడాలా? నువ్వు దేవుని మీద కాకుండా ఇంకా దేని మీద ఆధారపడ్డా అదొక రోజు మోసం చేసేస్తుంది నిన్ను. ఆమెన్. మామ ఎవరి మీద ఆధారపడాలా? సేవకుడు రాకపోయినా ఎవరి మీద ఆధారపడాలా? ఆ ధైర్యం ఉండాలి మనకి. అయ్యో ఇలా సేవకుడు రాకపోయి ఏమవుతుందో, అయ్యో ఇలా సేవకుడు రాకపోయే, సేవకుని మీద అలుగుతాం మనం. ఆమెన్. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగదు. సేవకుడు వచ్చినా చేసేటోడు దేవుడే, సేవకుడు రాకపోయినా చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి విశ్వాసులంగా సేవకులంగా మనం ఎవరి మీద ఆనుకోవాలా? దేవుని మీద. ఆమెన్. నీ స్వబుద్ధి మీద ఆనుకోవద్దు, చుట్టాలు చెప్పే మాట మీద ఆనుకోవద్దు. అందరిది వినాలా. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలా. వాక్యమే సత్యము. ఆమెన్. మిగతా అందరిది అబద్ధమే. వాక్యం ఏం చెప్తుందో అదే సత్యము. అది కొంచెం కఠినంగా ఉన్నా కానీ వాక్యాన్ని మనం నెరవేర్చాలా. హల్లెలూయా. ఏం చేయాలి మనం? వాక్యాన్నే నెరవేర్చి. పక్కకున్నలకు చెప్పండి, దేవుని మీద ఆధారపడాలని చెప్పండి. దేవుని మీద ఆధారపడాలి. ఈ కాలంలో దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అడిగితే చెప్తాను, ఇక్కడ ఎంతమంది దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు? దేవుడు నన్ను కూడా దెబ్బలు కొడతా వచ్చినాడు, నేర్పించినాడు కాబట్టి సంగతి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడాలా. ఏ పని చేద్దామన్నా ప్రార్థన చేయాలా. ఆమెన్. ప్రార్థనతో మన పనిని జరిగించాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేయకపోతే నువ్వు నాకు దేవుడు అవసరం లేదంటున్నావు. ప్రార్థన చేస్తే దేవా నువ్వే నాకు దిక్కు అంటున్నావు. హల్లెలూయా. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రతి పనికి. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి, వస్తున్నప్పుడు ప్రార్థన చేయండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. దేవుని మీద ఆధారపడండి. ఆమెన్. దేవుని మీద ఆధారపడండి. డబ్బు మీద, జ్ఞానం మీద, నీ బలం మీద, నీ భర్త మీద, నీ ఉద్యోగంకి వచ్చే నెల జీతం మీద నీవు ఆధారపడ్డట్లయితే ఒకరోజు దెబ్బతింటావు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు దేన్ని అనుసరించి నడుచుకోవాలి మనం? ఆత్మను అనుసరించి.
ఆత్మతో దేవుని ఆత్మ ముచ్చట పెడతాడు. ఆమెన్. నరుని ఆత్మ దేవుని ఆత్మ కలుసుకున్నప్పుడు మనము ఆత్మ చేత నడిపించబడిన వారంగా ఉంటాము. హల్లెలూయా. అందుకే దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుపై మనం ఆధారపడాలా, నమ్మాలా. ఆమెన్. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఏమంటాడంటే అక్కడ గుంత ఉంది వెళ్ళకు అని అంటే, నీకేం తెలుసు, నేను మొన్ననేసిరా రోడ్డు, నేను పోతా అని చెప్పేసి పోయినావు అనుకో, ఏమవుతుంది? అక్కడ గుంతలా పడిపోతావు. పరిశుద్ధాత్ముడు నీకు ముందుగానే సూచన ఇస్తాడు, నువ్వేం చేయాలో సూచన ఇస్తాడు, ఎలా చేయాలో సూచన ఇస్తాడు, ఎక్కడ వెళ్ళాలో ముందే ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్లకు పరిశుద్ధాత్మ లేని వాళ్ళకు తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నడిపించబడుతున్న వాళ్ళకు ముందే తెలుస్తుంది అక్కడ గుంత ఉన్నదని. వాళ్ళు వెళ్ళరు, ఆ ప్రయాణాన్ని ఏం చేస్తారు? ఆపేస్తారు. కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడు అని మోసపోయి చర్చికి పోయేటోళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని స్వరాన్ని పక్కకు పెట్టి వాళ్ళు సొంతగా పనులు చేస్తారు, చివరికి ఆ గుంతలో పడి నష్టపోతారు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభువు లాగా బ్రతకడం అసాధ్యము. చెప్పండి పక్కులకి, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభు లాగా బ్రతకడం అసాధ్యం అని చెప్పండి. కాబట్టి ఈ దినము మనము దేవుని మీద ఆనుకున్న వాళ్ళం కావాలా. ఆమెన్. నువ్వు చేసే ప్రతి పనులు ఎవరి మీద ఆనుకోవాలా? నీవు దేవుని మీద ఆనుకోవాలా. పక్కలకు చెప్పండి, దేవుని మీదనే నమ్మకం ఉంచు, దేవుని మీదనే ఆధారపడు, దేవుడే నీకు ఆశ్రయము, దేవుడే నీ నమ్మదగిన మరి ఆశ్రయ దుర్గం అని చెప్పండి. సత్యగంగా వేటి చెప్తున్నదో, ఎవరికి చెప్తున్నదో, ఏం చెప్తున్నదో, మరి ఏ లోకంలో ఉన్నదో కూడా మనకు తెలియదు. ఎంత మోసం! అందరికంటే ఎక్కువ కష్టాలు ఎవరికి ఉన్నాయంటే టక్ మన చేతి నాకే ఉన్నాయంటాం. కానీ కష్టాలు తీరే మార్గం వచ్చినప్పుడు, గాలి పెట్టినప్పుడు ఎగవేసుకున్నది జ్ఞానం అంటారు. ఆమెన్. వెలుగున్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకున్నది జ్ఞానం అంటారు. వెలుగొచ్చి జ్ఞానం వచ్చి ఆ గాలి వచ్చి అంత అయిపోయిన తర్వాత తలుపు తీయమంటే తీసిండా? బుద్ధి లేని కన్యకలకి తీయలే. మెలకువగలిగి ఉండడం నేర్చుకోనండి. ఆమెన్. హల్లెలూయా. చెప్పినారా? ఏమని చెప్పినారు ఇప్పుడు మీ వాళ్ళకి, పక్కలకి? లాస్ట్ ఏమని చెప్పిర్రు? దేవుని మీద ఆధారపడండి అని చెప్పండి. మొట్టమొదటి కార్యము, దేవుని మీద నువ్వు ఆధారపడ్డావో లేదో నీకు తెలవాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో తెలుసుకోవాలి. ఆమెన్. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావు, ఒంటరి ప్రార్థన చేస్తున్నావు, దేవునితో గడుపుతున్నావంటే నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడ్డట్లే. ఆమెన్. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మీద ఆధారపడ్డవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడవద్దు, దేవుని వాక్యం మీదనే నీవు ఆశ పెట్టుకోవాలా. హల్లెలూయా. మరి లోకంలో జరిగే పరిస్థితులు దేవుని వాక్యము రెండిటికి జమాంచదు. ఆమెన్. అయ్యా లోకంలో పరిస్థితి కాడ అనకపోతే నడది, తప్పకపోతే నడది, తప్పిపోవాలి, తప్పిపోతేనే పనులు అవుతాయి అంటారు. ఆమెన్. దేవుడా దయ్యమా? గొంత విషం తాగితేనే నడుస్తుందంటే తాగుతారా విషం? గొంత తాగినా ఎక్కువ తాగిన విషము విషమే. హల్లెలూయా. మరి మీరే అర్థం చేసుకోవాలా, మీరు దేవునికి లోబడి ఉంటారా, లోకానికి భయపడతారా? ఆమెన్. ఉన్నారమ్మా? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? దేవునిలో మనం బలంగా ఉండాలి. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళలేదు మనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, చేయడు, ప్రొటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. దొరికిన వాళ్ళు తీసి చదవండి మాట. థ్యాంక్ యూ జీసస్. ఓ మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చదువుతున్నారా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చివరికి చదువుకుందాం. సమయం అయిపోయింది, బల్లా తీసుకొని మనం సమయానికి వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఏలయనగా అతడు నీ యందు, మీరెవరి యందు విశ్వాసం ఉంచుతున్నారు?
దేవుని నమ్ముతున్నారా? రాగానే కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ ఇరిగిపోయింది తెలియదు, నిన్ను ఆపదో కూడా తెలియదు, కానీ కుర్చీని నమ్మి కూర్చున్నారు. నేను కూర్చోగానే కింద పడిపోతానేమో అని భయపడ్డారు ఎవరన్నా? ఓ హాయిగా బిందాస్గా బలమంతా పెట్టి రెస్ట్ తీసుకున్నారా లేదా? కుర్చీని లాక్కొని కుర్చీని నమ్మి కూర్చున్నాం. ఆమెన్. కుర్చీని నమ్ముతున్నాం మనం, దేవుని నమ్ముతలేం. కుర్చీ మీద నువ్వెంత భరోసా పెట్టినావు చూడు, కింద వడనేను అని. హల్లెలూయా. నమ్ముతారా లేదా మీరు కుర్చీని? కృపమ్మ కూడా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆటోలో వచ్చినావా? ఆటో డ్రైవర్ని నమ్ముతుంది, నన్ను తీసుకుపోతాడు, బస్ స్టాండ్ కాడ వదిలేస్తాడని. నన్ను యాక్సిడెంట్ చేస్తాడంటే ఎక్కుతుందా? యాక్సిడెంట్ చేస్తాడని చెప్పేసి ఇంట్లోనే కూర్చుంటుందా? ఆటో డ్రైవర్ని ఏం చేస్తుంది? నమ్ముతుంది. అక్కడి నుంచి నిజామాబాద్ చేరుకుంటుంది. నిజామాబాద్ చేరుకొని మరలా ఏం చేస్తుంది? బస్సును నమ్ముతుంది. బస్సు ఎక్కినావా? మళ్ళీ ఆటోకి వచ్చినావా? ఆర్మూర్ వరకు బస్సుకు వచ్చింది. బస్సు డ్రైవర్ని నమ్ముతున్నది. బస్సు డ్రైవర్ని ఎంత నమ్ముతున్నావో అందులో గోంత దేవుని నమ్ము చాలంటున్నాడు దేవుడు. అన్నిటినీ నమ్ముతున్నాం మనం, దేవుని మాత్రం మీరే చెప్పాలి. అన్నిటినీ నమ్ముతున్నాం, దేవుణ్ణి నమ్ముతున్నావా? హాయిగా కూర్చున్నావు, చేరు ఇరిగిపోదని నమ్మకం నీకు. హల్లెలూయా. డ్రైవింగ్ చేస్తున్నావు, డ్రైవర్ మీద నమ్మకం, బస్సులో కూర్చుంటే ఇంటి దాకా పోతా అని. నమ్మకం లేనోడు ఎక్కుతాడా? ఎక్కడు అంటే వాడిని కూడా నమ్ముతున్నావు. డ్రైవింగ్ చేసేటోళ్ళు ఆరని కొడతారు, జరుగుతాడన్న నమ్మకం. అడ్డం వచ్చిన ప్రతి ఒక్కడికి 0 అయిపోతుందా స్పీడు? చెప్పండి. ఆరని కొడతాం, పక్కకి జరుగుతాం అనుకుంటాం, పక్కకి వెళ్ళి మనం స్పీడ్లో వెళ్ళిపోతాం. నమ్ముతున్నాం వాళ్ళని. హల్లెలూయా. మీరు వస్తారని చెప్పేసి నేను క్యాన్ నిండా నీళ్ళు తీసుకొచ్చి పెట్టిన. ఇప్పుడు మీరు తాగుతారు, బాటిళ్ళలో నింపితే దాంట్లో పురుగులు ఉన్నాయని నమ్ముతారా మీరు? నమ్మరు. ఫ్రెష్ వాటర్ని టక్కని తాగేస్తారు. నీళ్ళని నమ్ముతున్నారు, అన్నిటినీ నమ్ముతున్నారు. ఆమెన్. ప్రతిదాన్ని నమ్ముతున్నాం. అందులో కొంచెం ఎవరిని నమ్మమంటున్నా? దేవుణ్ణి. హల్లెలూయా. ఆవగించంత దేవుణ్ణి నమ్మితే చాలు, కొండలు కదులుతాయంట. అంటే మనకు ఆవగించంత విశ్వాసం కూడా దేవుని మీద లేని పరిస్థితిలో మనం ఉంటున్నాము. హల్లెలూయా. డబ్బును నమ్ముతున్నాం, డాక్టర్లను నమ్ముతున్నాం, కుటుంబీకులను నమ్ముతున్నాం, సేవకులను నమ్ముతున్నాం, మనుషులను నమ్ముతున్నాం. కానీ దేవుని పేరుకు మాత్రం దేవుని నమ్ముకున్నా అంటున్నాం. పేరుకు మాత్రమే, మాట వరుసకి దేవుని నమ్మినా అంటున్నాం, కానీ నమ్మడం మాత్రం జరగట్లేదు. హల్లెలూయా. నమ్ముతున్నామా? ఇది మనం ఎవరిని మీద ఆనుకొని నడవాలా? ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడాలా? ఏది దొరికితే అది తిన్నామనుకో, నీ కడుపు ఉంటుందా? చెప్పండి. ఏది పెడితే అది తిన్నామనుకో ఏమవుతుంది? నీకు ఆయాసం అయిపోతుంది. మరి అది తినద్దు, ఇది తినాలి, ఇది తినద్దు, అది తినాలని చెప్పేటోడు ఎవడు నీకు? పరిశుద్ధాత్ముడు. ఆమెన్. నువ్వేం తినాలో, ఎటు పోవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా ఏం వాక్యం బోధించాలో, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నువ్వు చర్చికి వచ్చినా ఒక దినం ఆ పని కాలిపోతే బూడిదైపోతుంది, వేస్ట్. నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తేనే నీవు పని చేయాలా. ఆమెన్. దేవుడు స్వయంగా స్పష్టత వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, నీ పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడాలా. ఆమెన్. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు దేవుడు ఇవ్వాలా. ఇవ్వకపోతే నీ జీవితంలో నువ్వేది కూడా మరి సాధించలేవు. ఇక్కడ నీవు 100 మందిని ఎంబడబెట్టుకుంటావు కావచ్చు ఈ భూమి మీద నీ తెలివితోని. ఆమెన్. నీ డబ్బును చూపించి సేవ పరిచర్య చాలా జరిగిస్తావు కావచ్చు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు అదంతా పనికిరాదంటాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా లేదా? దేవుని చిత్తం ఏదో అదే మనము జరిగించాలి. ఈ దినం నీవు కూడా ప్రభు చిత్తము కాకుండా ఏదైనా చేస్తే ఈ దినం పరిశుద్ధాత్మ సహాయం అడుగు. నీవు అయ్యా నేను నీ సహాయం అడుగుతున్నాను, నేనేం చేయాలా, ఎటు పోవాలా, ఎట్లా చేయాలా, ఇవన్నీ నాకు నువ్వు బోధించు ప్రభు అని పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలా మనం. ఆమెన్. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు
శాంతి, శాంతి, పూర్ణ శాంతి, కొంచెం కొంచెం కాదు, పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడంట. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఇక్కడ ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచినారు? ముగించక ముందు ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? ఎంత విశ్వాసం ఉంచుతున్నారు? లోకంలో ఇంత, దేవునిలో ఇంతనా? ఆవగింజంత విశ్వాసం ఉంచమన్నాడు కదా. మేము 99% లోకంని నమ్మి 1% దేవుని నమ్మితే చాలన్నాడు కదా దేవుడు అంటారా? మీకు ఎట్లా అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ లోకము దేవుడు అంటే కుదరదు. ఆమేన్. మనం దేవునితోనే నడవాలా, దేవుణ్ణి కలిగి ఉండాలా, దేవుణ్ణినే నమ్మకము ఉంచాలి, దేవుని మీదనే మనము ఆనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇందాక మీరు విన్న అబ్రాహాము సంగతి అబ్రాహామే చెప్పిండు. అబ్రాహాము శారాని పెళ్లి చేసుకున్నాడా? ఉన్నారా? అబ్రాహాం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శారాని పెళ్లి చేసుకున్నాడు. దేవుని నడిపింపు ఆయన దగ్గరకు వచ్చేసింది. అబ్రాహామును ప్రత్యేకపరుచుకున్న తర్వాత అబ్రాహామును ఎన్నుకొని అబ్రహాముగా మార్చిన తర్వాత దేవుని మీద ఆనుకోవడం పక్కన పెట్టి మనుషుల మీద ఆనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుని మీద ఆనుకోవడం పక్కన పెట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచడం పక్కన పెట్టి, మనుష్యులు చెప్పిన ఆలోచనను ఏం చేసిండు? అబ్రామ్ గారు చెప్పాలా? దేవుడు అన్నాడు నిన్ను అనేకులను తండ్రిగా చేస్తా అన్నాడు. ఆ మాటను అబ్రామ్ ఏం చేసిండు? పక్కన పెట్టి శారమ్మ చెప్పిన ఒక చిన్న పనికి మాలిన ఆలోచనను ఏం చేసిండు? విన్నాడు. ఆమెన్. విని ఈ సొంతగా నాకు బలం ఉంది, నేను పిల్లల్ని కనగలుగుతానని చెప్పేసి మరి ఆయన సొంత తెలివితోని సొంత ప్రాణం చెప్పినట్టు విని ఏం చేసిండు? పిల్లల్ని కన్నాడు, ఇష్మాయిల్ని కన్నాడు. ఆమెన్. కానీ దేవుని ఆత్మ నడిపింపు, దేవుడు చెప్పాడు అబ్రాహాం నేను నీకు కుమారులను ఇస్తానన్నాడు. అది కూడా సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆత్మ నడిపింపులో ఏం చేసిండు? ఇంకొక కుమారుణ్ణి శారానే కన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని నడిపింపులో ఒక కుమారుని కన్నాడు, మనుష్యుల నడిపింపులో ఒక కుమారుని కన్నాడు. ఇప్పుడు ఎవరిని దేవుడు లెక్క పెట్టిండు? ఎవరిని దేవుడు లక్ష్య పెట్టిండు? చెప్పండి, మీరు అందరు చెప్పాలా? మీరు మీ సొంతగా చర్చికి వస్తే దేవుడు లెక్క కడతాడా? దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు వస్తే లెక్క కడతాడా? చెప్పండి. నిన్న సొంతగా బైబిల్ ఉంది కదా అని తీసి మీకోసము ఏదో ఒక వాక్యం చెప్తే దేవుడు మెచ్చుతాడా? ఆత్మనే మనతో మాట్లాడి ఫ్రెష్గా ఇప్పుడే వడ్డించిన వన్నం తింటే మనకు బాగుంటుంది. చెప్పండి, ఏది దేవుడు మెచ్చుతాడు? అందుకే ఎంతసేపు మనం గంట సేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఆమెన్. దేవుడు మాట్లాడే మాటలు చాలా విలువైనవి. మీరు మీ పక్కకున్న వ్యక్తుల్లాగా ఉండకండి, మీరు ప్రత్యేకమైన వాళ్ళు. మీలో దేవుని వాక్యము నిలుస్తున్నది. ఆమెన్. ఈ రోజు నుంచి వాక్యం మీరు మర్చిపోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు దేవుని వాక్యము మర్చిపోరు. ఎందుకంటే ఆ పక్షుల్లాగా వచ్చి ఎత్తుకపోతున్న దయ్యాల్ని మీరే శపించినారు. ఈ దినం తల మీద చేయి పెట్టుకొని ఏమని ప్రార్థన చేశారు? దేవా, ఈరోజు నేను విన్న వాక్యం నాకు జ్ఞాపకం ఉండాలా, హృదయంలో నాటబడాలని ప్రార్థన చేసినారు. కాబట్టి దుష్టుడిక మిమ్మల్ని ముట్టడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రాహాం ఏం చేసిండు? తన ప్రాణం చెప్పినట్టు విన్నాడు, దేవుడు దాన్ని పక్కన పెట్టేసిండు. ఆత్మ చెప్పినట్టు విన్నాడు, దేవుడు ఇస్సాకును గొప్ప చేసిండు. ఇష్మాయేలును దేవుడు తృణీకరించినాడు. హల్లెలూయా. దేవుని లెక్కలకు ఏదొచ్చింది? నీ ఇష్టమున్నట్టు చేస్తే కుదరదు. నాకు ఎంత ఈ వాయిద్యం, ఈ పియానో, ఇదేమంటారు దీన్ని? హార్మోన్. ఈ పియానో ఎంత ఇష్టమైతే చెప్పండి, నేను ఒక సేవకుని కాదు, ఏమి కాదు, ఎప్పుడు కూడా ఏది కూడా మరి కాదు, కానీ దాన్ని దగ్గర చాలా ఖర్చు పెట్టి అది కొనుక్కున్నాను. ఆమెన్. సంఘము లేదు, పాస్టర్ని కాదు,
రిథం ప్యాడ్ కొనుక్కున్నాను, కట్టెలతో కొట్టేది. హల్లెలూయా. సంఘం లేదు, పరిచర్య లేదు. ఆ స్పీకర్ కొన్నాను, పెద్ద బాక్స్. అదే కాకుండా వెనకాలన్న బాక్స్ కొన్నాను. ఎప్పుడో 15 ఏళ్ళ క్రిందట సంగతి చెప్తున్నా. ఎవ్వరు లేరు. గిటార్లు కొనుక్కున్నాను. ఆమెన్. ఇది 4-5 గిటార్ ఇక్కడ ఆగిపోయింది నా చేతిలో. హల్లెలూయా. మ్యూజిక్ ఎంతో ఇష్టం నాకు, కానీ అది నా ఇష్టం. హల్లెలూయా. అది ఎవరి ఇష్టం? అది నా ఇష్టం. ఇది చర్చికి కొన్న వాయిద్యం కాదు కాబట్టి అది అట్లా పడి ఉంటున్నది. ఆమెన్. అర్థమవుతుందా? అది నేను కొనుక్కున్నాను కాబట్టి, అది నా కొరకు కొనుక్కున్నాను. సేవ, పరిచర్య ఇవన్నీ లేనప్పుడే. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? వాయిద్యములు పక్కన పెట్టించి చేతిలో మైక్నిచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సేవకున్నైనాక కొన్న మైక్ ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? పరిచర్య దేవుడు ఇచ్చిన తర్వాత తీసుకున్న మైక్. నాకైతే అది ఎంతో ఇష్టం. ఇప్పుడు నేను అదే ప్లే చేసుకుంటా కూర్చోవన్నా. దేవునికైతే నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం ఇష్టం. నేనేం చేయాలా చెప్పండి అందరు కూడా? చెప్పండి అందరు, ఏం చేయాలి నేను ఇప్పుడు? అబ్బా అల్కగా చెప్తున్నారు నా గురించి. మరి మీ గురించి మీరేం చేయాలా? దేవుడు ఏం చెప్తుండే అది చేస్తారా మీరు? మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టుగానే ఉంటారా? పంది లెక్క మరల అదే బురదలోనికి వెళ్తారా? దేవుడు ఏం కోరుతున్నాడు మీ దగ్గర నుంచి? మా గురించి అయితే చెప్తున్నారు, సంతోషం, నేను తీసుకుంటాను, నేను వాక్యమే బోధిస్తాను. హల్లెలూయా. మరి మీరేం చేస్తారు ఈ దినం? దేవుని మీద ఆనుకోవాలా. ఆమెన్. ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ప్రార్థనకు ప్రతి క్రైస్తవుడు దూరం అయిపోయినాడు. దేవునితో మాట్లాడడానికి ఇష్టం అనిపిస్తలే. గంట సేపు వాక్యం కూర్చొని వింటున్నాం, కానీ మోకాళ్ళ మీద ఉండి ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థించలేని స్థితిలో ఉన్నది. సిగ్గుచేటది. ప్రార్థన చాలా బలమైంది. ఆమెన్. పక్కలకు చెప్పండి, ప్రార్థన చాలా బలమైంది. ప్రార్థన చేసేవాడే దేవుని మీద ఆధారపడ్డవాడని చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దేవుని మీద ఆధారపడతారు? ఇవంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీకు ఒక్క మాట అయినా అర్థమైతే మీరు బ్రతుకుతారని ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆత్మ, నీ ఆత్మకి నీవు తిండి పెట్టాలంటే రోజు తిండి పెట్టాలి. నీవు శరీరానికి రోజు 3 పూటలు పెడుతున్నావు. నీ ఆత్మకి ఆహారము దేవుని సన్నిధి. ఆమెన్. ప్రార్థన, ఆరాధన, వాక్యము ఇవన్నీ నీ ఆత్మకు ఆహారము. హల్లెలూయా. నీ ఆత్మలో నీవు బలంగా ఉంటే ఈ లోకంలో నీవు అన్నిటినీ జయిస్తావు. హల్లెలూయా. నీ ఆత్మ మరి అనుకూలంగా ఉన్నప్పటికీ శరీరం బలహీనంగా ఉంటుంది చాలాసార్లు. అందుకే ఈ ఆత్మకు తోడు ప్రాణాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నీవు. ఆమెన్. అందుకే మీ హృదయాలు మార్చబడాలని అన్నాడా దేవుడు? మీరు మనస్సు మార్చుకోవాలన్నాడా దేవుడు? ఏమన్నాడమ్మా? నీ హృదయం మార్చుకోమన్నాడా, మనసు మార్చుకోమన్నాడా? చెప్పండి. మనసు ఎక్కడ? ప్రాణంలో ఉన్నది. ఆమెన్. మెదడేమో శరీరంలో ఉన్నది, మనస్సేమో ప్రాణంలో ఉన్నది, ఆత్మలో ఏమున్నది? వాక్యం ఉన్నది. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఆత్మ వాక్యానుసారంగా నడుస్తుంది. హల్లెలూయా. ప్రాణం మనస్సును అనుసరించి నడుస్తుంది. మనస్సు చెడ్డదైతే చెడ్డగా చేస్తాడు మనిషి. ఒక పడవ చుక్కాని ఎట్లా తింపుతుందో, పడవకు అది ఎటు తింపితే అటు పోతుంది అన్నట్టు పడవ. ఆమెన్. ఇటు తింపితే అటు పోతుంది, ఇటు తింపితే ఇటు వెళ్తుంది. పడవని నడిపిస్తుంది. అట్లనే మనల్ని నడిపించేది ప్రాణమే. ఆమెన్. మనల్ని ఏం నడిపిస్తుంది? మన ప్రాణము శరీరానికి మొగ్గు చూపిందనుకో, శరీరానుసారంగా నడుస్తాం. మన ప్రాణము ఆత్మకి మొగ్గు చూపిందనుకో, ఎట్లా నడుస్తాం? ఆత్మానుసారంగా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఈ దినం నీవెవరిని అనుసరించి నడుస్తావు? మీరెవరిని అనుసరించి నడుస్తారు ఈ దినము? ఎంతమంది ఆత్మను అనుసరించి నేను నడుస్తానంటారు? పరిశుద్ధాత్మ నడిపింపును నేను కోరుకుంటానని ఎంతమంది అంటారు? మీటింగులు పెడతాం దేవుడు చెప్పకుండానే, భోజనాలు అరేంజ్ చేసుకుంటాం దేవుడు చెప్పకుండానే. పిక్నిక్ మనకు పోవడానికి 7 ఏళ్ళ కుదరలేదా? భోజనాలు పెట్టడానికి మనకు చేత కాలేదు అన్నాడు. ఎప్పుడు దేవుడు నడిపింపిస్తాడు అప్పుడే మనం చేయాలా. హల్లెలూయా. దాని కొరకు ఇంకా 40 ఏళ్ళైనా ఎదురు చూడాలా. దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలా. ఆమెన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుని సన్నిధిలో అడుగుదాం, అయ్యా నేను అబ్రహాము చేసినట్టుగా
పనికి మాలిన పని చేయకుండా పనికొచ్చే పని, అగ్నిలో వేసిన కాలిపోని బంగారం లాంటి పని నేను చేస్తానయ్యా అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. ఈ దినం నుండి మనమందరం ఆత్మ నడిపింపులోనే కొనసాగుదాం. ఆమేన్. నీకు ఇష్టమైందనో, నీకు నచ్చిందనో, నీ పిల్లలనో, నీ కుటుంబమనో నీవు చేయొద్దు. కానీ దేవునికి ఇష్టమా కాదా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా దగ్గర నుంచి, ప్రభువా నీ చిత్తమే నేను జరిగిస్తానని దేవునితో ఒప్పందం చేసుకుందాం. అయ్యా నీ మీదనే నేను ఆనుకుంటాను. చెప్పండి అందరూ కూడా, అయ్యా నీ మీదనే ఆనుకుంటాను. సేవకుడు వాయిద్యాలు వాయించేది మానుకొని వాక్యం బోధించమన్నప్పుడు బోధిస్తున్నాడు. మరి నేను కూడా నాకు ఒక పని ఇష్టము, ఆ పనిని నేను చేయాలనుకున్నాను. కానీ నీ చిత్తం ఏదైతుందో అదే నేను చేస్తానయ్యా. నా ఇష్టములన్నిటినీ నేను త్యాగం చేసేస్తానయ్యా, వదులుకుంటానయ్యా. చెప్పండి అందరూ కూడా, నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాల. నీ మీదనే ఆనుకుంటున్నాను. కష్టం వచ్చినప్పుడు మనుషుల మీద కాదు, కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద కాదు, ముందుగా నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో నీ మీద ఆనుకుంటానని చెప్పండి అందరూ కూడా. అయ్యా నేను ఈ దినం నుండి ప్రార్థించే వ్యక్తిగా మారుతాను. దయచేసి మీరు మాట ఇచ్చి అబద్ధికులు కాకండి. దేవునితో ఏం మాట్లాడుతున్నారో నిజమే మాట్లాడండి, సత్యమే మాట్లాడండి. ఆమేన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్.